ప్రపంచంలో దేన్నైనా మీరు తెచ్చుకోవచ్చు, కానీ మూడింటిని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ నీ ప్రమేయంతో నువ్వు తెచ్చుకోవడం సాధ్యం కాదు అన్నారు శంకరులు. ఇవే ఈ మూడే దైవానుగ్రహ కారణాత్. ఇవి మాత్రం కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం చేత మాత్రమే వస్తాయి. ఏమిటవి? మొట్టమొదట వచ్చేది మనుష్యత్వం. 84 లక్షల జీవరాశులలో ఒక్క మనిషి మాత్రమే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. మిగిలినటువంటి జీవకోటిలో ఏది కూడా భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా వెళ్ళిపోవలసింది. ఒక్క మనిషి మాత్రం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. ఊర్ధ్వగామి అయి తెలుసుకోవలసినటువంటి బ్రహ్మమును తెలుసుకోవడానికి ఉపకరించగలిగినటువంటి ఉపాధి ఇది ఒక్కటే. అందుకే దీన్ని ఋతుమంతము అన్నారు. దీనిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సత్యమును తెలుసుకోగలవు.